ఎందుకు నేను పందితో పోస్తున్నంటే పందికే మంచి చెడు తెలియదు. ఈయన తెలిసిన పంది ఒక ఆడ కూతుర్ని రామారావుని జీవితాన్ని నాశనం చేశాడంటే వాడికి ఏంటి సంబంధం? ఒక జర్నలిస్ట్ అనేవాడు వాడి కర్తవ్యం ఏంటి? ఒక జర్నలిస్ట్ అనేవాడు, ఒక మీడియా అనేది ఏ ప్రభుత్వానికైనా శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి, ప్రజలకి మిత్రపక్షంగా ఉండాలి. రామోజీరావు ప్రజలకు మిక్షపత్రంగా ఉంటాడా? మిక్షపత్రంగా ఎవరు? ప్రతిపక్షానికి మిత్రపక్షంగా ఉంటాడు. ఈ చంద్రబాబుకి మిత్రుడిగా ఉంటాడు. ఇంత సన్నాసి పనులు చేసి రామారావు జీవితాన్ని నాశనం చేశారు. ఇది ప్రపంచానికి మళ్ళీ తెలుసు. ఎందుకు చెప్తానంటే మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే రామారావును చంపడానికి కారణమయ్యాడో, ఎలాగైతే వాళ్ళ జీవితం నాశనం చేశాడో, ఇప్పుడు సేమ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వాడు ఉండటానికి వీల్లేదు, వాడు ముఖ్యమంత్రిగా ఉండటానికి వీల్లేదు. నేను అదే ఒకటాడు మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన పెన్షన్ ఇస్తున్నాడు, ఇప్పుడు 3,000 అయింది పెన్షన్ ఇస్తున్నాడు. పెన్షన్లో లోపాలు నువ్వు చెప్పవే? నువ్వు ప్యాడింగ్లు చెప్పావు, ఇందులో పిల్లలు పాడైపోతారేమోనని. మరి ప్రభుత్వం యొక్క డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, అన్యాక్రాంతం అయిపోతున్నాయని చెప్పి నువ్వు చెప్పవే? ఇదే ఈ పింఛన్కి ఎవరెవరికి? పేదలకి, అర్హులకి ఇవ్వాలి. మరి చాలామంది కమ్మాళ్ళకు కూడా ఇచ్చాంగా. కమ్మాళ్ళలో డబ్బును వాళ్ళు నువ్వు తీసుకుంటున్నారుగా. లక్షాధికారులు, కోటేశ్వరుల్లో కూడా కమ్మాళ్ళలో పింఛన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. మరి ఎందుకు నువ్వు పేపర్లు వేయలేదు? పింఛన్ పక్కదారి పడుతుంది. కమ్మాళ్ళు మోసం చేస్తున్నారు, డబ్బున్న కమ్మాళ్ళు కొంతమంది మోసం చేస్తున్నారు. కమ్మాళ్ళలో పేదాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఇవ్వండి. కానీ 2-3 ఎకరాలు ఉన్నవాడు, బిల్డింగ్లో ఉన్నవాడు, పెంకుటింట్లో ఉన్నవాడు, డబ్బులు ఉన్నవాడు, వాడు ఎందుకు ఇది తీసుకుంటున్నారు, ఆమె ఎందుకు తీసుకుంటుంది అని నువ్వు రాయలేదే? నీ అయ్యా వాళ్ళు మన కమ్మోళ్ళనే. మన కమ్మోళ్ళు పర్లేదు, ఏమేం చేయొచ్చు మన కమ్మోళ్ళు. దీన్ని ఎందుకు మెన్షన్ చేయలే? చిన్నదాన్ని జరగలేదు. చిన్న పిల్లలకి ట్యాబులు ఇస్తే వాళ్ళు సంతోషంగా చదువుకుంటూ ఉంటే ఆ ట్యాగులు నాశనం చేయడానికి, వాళ్ళు ఇవ్వకుండా చేయడానికి, తల్లిదండ్రుల మనసుల్లో గిల్లి పెట్టడానికి చేస్తావా? బ్రోకర్ నువ్వు. రామోజీరావు నువ్వు, ఒరే రామోజీరావు, తప్పులే తప్పు చేసిన వాడు ఎవరు? నేనే సార్, నేను తప్పు చేసినందుకో ఒరే పోసానిగా గాండు అని తప్పేం లేదు. నువ్వు వెదవ్వి, నువ్వు గాండుగాడివి, నువ్వు బ్రోకర్వి. ఎందుకు బ్రోకర్ అనకూడదు చెప్పమంటారా మీకు? చిరంజీవి గారు పార్టీ పెట్టుకున్నాడు, అరవింద్ గారు పక్కనే ఉన్నారు. తను పార్టీ పెట్టుకొని గెలిస్తే అవినీతి లేకుండా చేద్దాం అని స్వయంగా నాకు కూడా చెప్పాడు. పార్టీ పెట్టుకున్నాడు. ఈలోపు వీడు ఈ పొలిటికల్ బ్రోకర్ రామోజీరావు గారు ఎందుకంటున్నానంటే పొలిటికల్ బ్రోకర్ అని చెప్పేసి చిరంజీవి గారిని, అరవింద్ గారిని పిలిచాడు. ఏమండి, ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని మీరు గెలవలేరు, అతన్ని ఓడించలేరు. అతన్ని ఓడించాలంటే ఒకటే దారి ఉంది, నా మాట వినండి. మా చంద్రబాబు ఉన్నాడు కదా, మా చంద్రబాబు మీరు కలిసిపోండి. ఫస్ట్ టైం కదా నువ్వు పార్టీ పెట్టావు, నువ్వు కలిసిపో, మీరు గెలుస్తారు. గెలిచిన తర్వాత నెక్స్ట్ టర్మ్లో మీరు చూసుకోండి. అంటే ఎందుకు? ఈ చిరంజీవి గారి ఓట్లు, ఈ కాపుల ఓట్లన్నీ చంద్రబాబు గారికి ఇస్తే, ఈయన గెలిస్తే గుర్తుంటే తర్వాత ఒక తనుదంతాడు చిరంజీవిని, రామారావు దన్నట్టు. అది వీడికి ఏంటండి ఆ బ్రోకర్ పని? వీడికి ఎందుకు? వీడు జర్నలిస్ట్ కదా. నువ్వు ప్రజలను చైతన్యం చేయడానికి కదా పేపర్లు పెట్టావు, బ్రోకర్ల పనులు చేయటానికా? నీకే సంబంధం? చిరంజీవిని పిలిచి ఆయనతో కలవమని చెప్పడానికి ఎవడో చెప్తాడు జర్నలిస్ట్ అనేవాడు? చెప్పడు కదా. అదృష్టం ఏంటంటే చిరంజీవి గారు సమయస్ఫూర్తిగా, సార్ నేను బాబు గారితో నేను కలవనండి, నేను అధికారం కోసమే వచ్చా, నేను గెలిస్తే ప్రజలకు సేవ చేయడానికి వచ్చా, నేను ఓడిపోయినా పర్వాలేదు తప్ప ఇంకో పార్టీతో పార్టీ పెట్టడం స్టార్టింగ్లోనే చంద్రబాబు గారికి నేను అటు చేయను అని వెళ్ళిపోయారు. నమస్కారం పెట్టి ఎలాగానే బాబు గారు ప్రవేశం ఏమన్నాడు? గురూజీ వాడు లొంగట్లేదు,
రేపటి నుంచి వాడిని తిట్టు. తెల్లారే ఎమ్మటే వచ్చి మీటింగ్ పెట్టి ఇదే చంద్రబాబు మీరు చూసుకోండి, ఆ క్లిప్పింగ్లు ఉంటాయి, ఆ టైమింగ్ ఇస్తాను, నాయస్తావు ఇస్తాను మీ క్లిప్పింగ్స్. అది ఏంటంటే ఎవరో చిరంజీవి అంట సినిమావాడు పార్టీ పెట్టాడు, అది నీటి బుడగా తుబుక్కును పగిలిపోయింది. ఇది ఇప్పటికీ నా గుండెల్లో ఉంది. అదృష్టం నాకు మెమరీ ఎప్పుడు ఇంకొంది, ఇంకా పోలా, ఇంకా వయసు ఉంది నాకు. అట్లా తిట్ట మొదలుపెట్టాడు. ఇంకా కొన్నాళ్ళు ఇంకా కోపం తట్టుకోక చిరంజీవి గారు ఫ్యామిలీ మీద పడ్డారు. ఆయన అనుచరులు చిరంజీవి గారి ఇంటి తెలుసుగా మీకు ఇదంతా బ్యాలెన్స్ తెలుసుగా. చిరంజీవి గారు ఇంటూ ఆడవాళ్ళు కూడా వాళ్ళకి కామెంట్ చేశారు. ఆయన ఏడ్చాడు. ఆయనకు శుద్ధిమెత్తంగా ఉంటాడు పాపం, తెలియదుగా రాజకీయాల్లో ఇంత దుర్మార్గులు ఉంటారని చెప్పేసి. వెళ్తే అక్కడ నన్ను పిలిస్తే అడిగితే, అన్నా మీరు ఎందుకన్నా ఏడుస్తారు, నాది రెస్పాన్సిబిలిటీ, నేను బిడ్డని, మీరు పెట్టేయండి ఫోన్ అని. అన్నం కూడా తినలేదు పాప ఆయన. ఏది వ్యాన్లో ఉండి అది ఉంటే నేను ఫోన్ చేసి అప్పుడు ఒక అరగంట తిట్టా. అరే నువ్వు మీరేమన్నా తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా సరే చిరంజీవిని విమర్శించండి. ఎట్లా విమర్శించండి? చిరంజీవి గారి పార్టీ నడపలేడు, నడుపుతాం. సమర్థుడు అంటాం. గెలవడు, గెలుస్తాడు మేము అంటాం. అంతవరకు ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారా? అదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ ఆడాలంటే అంటే అప్పటి నుంచి ఆగారు. ఇవన్నీ ఈ రామోజీరావు గారు అనుకోండి, ఈ రామో చేస్తుంటాడు. ఎంత చీప్ అంటే అన్న ఒక మాట చెప్తా. ఇదిగో రామోజీరావు అనేవాడి గురించి నేను తిట్లా. చూడండి కింద చూసింది. ఇదిగో రామోజీరావుకి నేను కొడుగ్గా పుట్టటం నాకు శాపం అని సుమన్, రామోజీరావు గారు కొడుకే స్వయంగా నా తండ్రి యదవ, యూజ్లెస్ ఫెలో అని అర్థం వచ్చేలాగా పబ్లిక్గా వచ్చి, అంటే అతనికి ఎంత బాధ ఉంటుందన్న, రామోజీరావు కొడుకు ప్రెస్ మీట్లోకి వచ్చి నా బతికేలా అయిపోయింది, మా నాన్న ఇంత యదవ, అతనికి పుట్టడం నేను చేసుకున్న పాపం శాపం అని ఇది చూడండి, ఇది ఇచ్చాడంటే. అంటే రామోజీరావు ఎంత మోసం చేసి ఉండాలి ఆ కుర్రోడిని, ఏంటో చెప్పమంటారా? రామోజీరావు ఎలాంటి వాడు అంటే, నేను పబ్లిక్లో నేను వింటున్నా. ఏంటంటే రామోజీరావు గారి కొడుకు పెళ్ళయిన తర్వాత, ఈ సుమన్ పెళ్ళైన తర్వాత అక్కడి నుంచి 1 year తర్వాత 1 month తర్వాత రామోజీరావు గారు వయాగ్రా వాడటం మొదలుపెట్టాడంట. ఎందుకో నాకు తెలియదు. నాకు వాళ్ళు చెప్పారు, ఈ అబ్బాయి చెప్పాడు ఏడుస్తా. ఏమంటారు చెప్పండి మీరు రామోజీరావు గారి గురించి? ఎందుకు ఇతనికి వయాగ్రా అది నాకు తెలియట్లా. ఎందుకు వాడుతున్నాడో వాడతలేదు నేను ఎప్పుడు చూడలా. నాకు చెప్పారు, మీకు తెలుసా రామోజీరావు వయాగ్రా వాడుతున్నాడు.